హలో పిల్లలు, మనం ఈరోజు భూమి యొక్క రెవల్యూషన్ గురించి నేర్చుకుందాం. మన సౌర కుటుంబంలోని 8 గ్రహాల్లో భూమి ఒకటి అని మీకు తెలుసు. ప్రాణులున్న ఒకే ఒక గ్రహం ఇది. మనం దీనిపైనే ఉన్నాము. ఇది మన ఇల్లు. ఈ భూమిపైన రకరకాల ఋతువులు ఉండటం వలన మన జీవితం రంగులతో అందంగా ఉంటుంది. ముఖ్యంగా మనకు చలికాలం, వసంత ఋతువు, ఎండాకాలం, ఆకురాలే కాలం అనే 4 ఋతువులున్నాయి. ఈ ఋతువులు గురించి చూద్దాం. చలికాలంలో రగ్గు కప్పుకొని వేడి వేడి కాఫీ కానీ టీ కానీ త్రాగటం భలే మజాగా ఉంటుంది కదూ. చలి తర్వాత వచ్చేది వసంత ఋతువు. లేత చిగుర్లతో, తాజా ఆకులతో, రంగురంగుల పూలతో నిండిన మొక్కలు, చెట్లు ఎంతో మనోహరంగా ఉంటుంది కదూ. వసంత ఋతువు తర్వాత వచ్చేది మండే ఎండాకాలం. ఎండాకాలం మామిడి రసాల కాలం. అవును, యమ్మీ మామిడి పళ్ళు దొరికేదిప్పుడే. ఎండాకాలం తర్వాత వచ్చేది ఆకురాలే కాలం. ఆటం చెట్లని ఆకుల్లో రాల్చి రాబోయే చలిని తట్టుకోవటానికి తయారవుతున్నట్లు ఉంటుంది కదూ. మన దేశంలో మండే ఎండాకాలం తరువాత వర్షాకాలం వస్తుంది. జూన్, జూలై, ఆగస్టులో పడే వర్షపు జల్లులు ఆనందమే ఆనందం. భూమి కదలికల వలనే మనకు ఈ కాలాలు ఏర్పడతాయి. కాబట్టి వీటి గురించి తెలుసుకోవడం ముందు భూమి ఎలా కదులుతుందో తెలుసుకోవాలి. ఇప్పుడు కొన్ని నిర్వచనాలు తెలుసుకుందాం. ఒక కమలా పండును 2 భాగాలు చేసినట్లు భూమి అనే ఈ పెద్ద బంతిని 2 భాగాలు చేద్దాం. పై భాగాన్ని అంటే సగ భాగాన్ని నార్త్ హెమిస్ఫియర్ అని, క్రింద సగ భాగాన్ని సదరన్ హెమిస్ఫియర్ అని అంటారు. మధ్య భాగంలో ఎక్కడైతే మీరు భూమిని విడదీశారో దానిని భూమధ్య రేఖ అంటారు. ఈ బంతి లాంటి భూమిని చదునుగా చేస్తే ఇలా కనిపిస్తుంది. మధ్యలో చుక్కలతోనున్న ఈ రేఖ ఈక్వేటర్. ఇండియా, నార్త్ అమెరికా మొదలైన దేశాలు ఈక్వేటర్కు పైనున్న నార్థన్ హెమిస్ఫియర్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా మొదలైన దేశాలు ఈక్వేటర్కు క్రిందనున్న సదరన్ హెమిస్ఫియర్లో ఉన్నాయి. ఇప్పుడు భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో చూద్దాం. ఈ వీడియోలో చూపించినట్లు భూమి నెమ్మదిగా ఈ చుక్కలతోనున్న రేఖల్లో లాగా ఒక స్థిరమైన దారిలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ దారి చూడండి, అండాకారంలో కోడిగుడ్డిలాగా ఉంది కదూ. భూమి సూర్యుని చుట్టూ తిరిగే ఈ దారిని ఆర్బిట్ అంటారు. ఇలా భూమి సూర్యుని చుట్టూ ఒకే కక్షలో తిరగటాన్ని రెవల్యూషన్ అంటారు. భూమి ఇలా సూర్యుని చుట్టూ తిరగటానికి ఎంత సమయం పడుతుందో 365 రోజులు, 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు. అర్థం కావటం లేదు కదా. భూమికి ఇలా ఒక రెవల్యూషన్కి 365 1/4 రోజులు పడుతుంది అని గుర్తుంచుకోండి చాలు. అంటే ఒక సంవత్సరం అన్నమాట. కాబట్టి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని మీకిప్పుడు తెలుసు. కానీ దీనికి ముందుగా చెప్పిన ఋతువులకు సంబంధించిన మాట ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ఏవో 2 కాలాల మధ్య తేడాలేమిటో ఆలోచించండి. ఎండాకాలం, చలికాలం అనుకోండి. ఎండాకాలం మనకు చాలా వేడిగా ఉంటుంది, చలికాలం చాలా చలిగా ఉంటుంది, అవునా? అయితే ఎండాకాలం వేడిగా ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే మనకిప్పుడు సూర్యుని కిరణాలు ఎక్కువగా పడతాయి.
చలికాలంలో మనకు సూర్యకాంతి ఎక్కువ రాదు. ఇప్పుడు నేనేం చెప్తున్నానో కొంచెం అర్థమైందనుకుంటాను. మీరు ఇక్కడ చూస్తున్నట్లు భూమి పై భాగమైన నార్థన్ హెమిస్పియర్ సదరన్ హెమిస్పియర్ కంటే సూర్యునికి దగ్గరగా ఉండటం వలన సూర్యకాంతి ఎక్కువగా ఉంటుందక్కడ. కాబట్టి ఇక్కడ ఎండాకాలం, మరి సదరన్ హెమిస్పియర్లో చలికాలం ఉందిప్పుడు. ఏ భాగంలో సూర్యకాంతి ఎంతుంది అన్న దాని మీద ఈ ఋతువులు ఆధారపడి ఉన్నాయన్నమాట. ఇంకా బాగా అర్థమవ్వటానికి మరికొన్ని ఉదాహరణలు చూడండి. ఈక్వేటర్కు దగ్గరగా ఉండే ఇండోనేషియా వంటి దేశాలు సంవత్సరమంతా చాలా వేడిగా ఉంటాయి. ఎందుకని? భూమి యొక్క పెద్ద బంతిలాగా ఉండటం వలన ఈక్వేటర్ సూర్యునికి దగ్గరగా ఉంది. కాబట్టి ఇక్కడ భూమి సూర్యుని చుట్టూ తన కక్షలో తిరుగుతుందన్నమాట. ఎక్కడైనా సరే సంవత్సరం అంతా వేడిగా ఉంటుంది. కాబట్టి ఈక్వేటర్ దగ్గరి ప్రాంతాలు చాలా వేడిగా ఉంటాయి. ఉత్తర దక్షిణ ధృవాలు భూమధ్య రేఖకు దూరంగా ఉండటం వలన తక్కువ సూర్యకాంతి పడుతుంది అక్కడ. అందుకని అవి చీకటిగా చల్లగా ఉంటాయి. అక్కడ 3 లేక 4 నెలలు మాత్రమే ఎండ ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఉత్తర దక్షిణ ధృవాలకు ఈక్వేటర్కు మధ్యనున్న ప్రాంతాలకు ఎంత ఎండ పడుతుందన్నది భూమిపైనే ఏ హెమిస్పియర్ సూర్యుని వైపు వంగి ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాలలో ఎండాకాలం, చలికాలం లాంటి ఋతువులు వేరువేరు భాగాలలో వేరువేరుగా సంవత్సరమంతా ఉంటాయి. సంవత్సరంలో ఈ ఋతువులు ఎందుకు మారుతుంటాయి? వివరంగా చూద్దాం. భూమి యాక్సిస్ పైన ఒక ప్రక్కకు వంగినట్లు ఉంది కదా, తన చుట్టూ తాను తిరుగుతుందని మీకు తెలుసు కదా. దీనివలన ఒక సంవత్సరంలో వేరువేరు సమయాలలో నార్థన్ హెమిస్పియర్ కానీ సదరన్ హెమిస్పియర్ కానీ సూర్యుని వైపు ఎక్కువగా వంగుతాయి. ఏ హెమిస్పియర్ సూర్యుని వైపు వంగి ఉంటుందో దానిపైన ఎక్కువ సూర్యకిరణాలు పడతాయి. వేరొక హెమిస్పియర్ పైన తక్కువ సూర్యకిరణాలు పడతాయి. ఉదాహరణకు జూన్ నెలలో నార్థన్ హెమిస్పియర్ సూర్యుని వైపు ఎక్కువగా వంగి ఉంటుంది. దాని వలన అందులోనున్న ఇండియా, నార్త్ అమెరికా లాంటి దేశాలకు సూర్యకిరణాలు ఎక్కువగా పడి ఎక్కువగా పగలుండే ఎండాకాలం ఉంటుంది. ఇదే నెలలో సదరన్ హెమిస్పియర్ సూర్యునికి దూరంగా ఉండటం వలన అందులో నుండే ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా వంటి దేశాలకు తక్కువ సూర్యకాంతి పడటం వలన తక్కువ వెలుగుండే చలికాలం ఉంటుంది. ఎంత అద్భుతం కదా. 6 నెలల తరువాత అంటే డిసెంబర్లో భూమి సూర్యుని చుట్టూ తిరగటం వలన సదరన్ హెమిస్పియర్ నార్థన్ హెమిస్పియర్ ఉన్న చోటుకు వచ్చి సూర్యుని వైపు వంగటం వలన అక్కడ ఎండాకాలం వస్తుంది. సదరన్ హెమిస్పియర్ నార్థన్ హెమిస్పియర్ చోటుకు వెళ్ళటం వలన అక్కడ చలికాలం వస్తుంది. ఇక నెలల ప్రకారం చూస్తే భూమి ఎడమ వైపు చూపించినట్లు 1వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ జూన్ నెల అంటే నార్థన్ హెమిస్పియర్ సూర్యుని వైపు వంగి ఉంది కాబట్టి ఎండాకాలం. తరువాత 2వ స్థానం అంటే భూమి క్రింద వైపు సెప్టెంబర్ నెలలో నార్థన్ హెమిస్పియర్లో ఆకురాలే కాలం. కుడివైపు చూపించినట్లు 3వ స్థానం డిసెంబర్ నెలలో నార్థన్ హెమిస్పియర్ సూర్యునికి దూరంగా ఉండటం వలన చలికాలం. పైన చూపించినట్లు 4వ స్థానం మార్చి నెలలో
నార్థన్ హెమిస్పియర్లో వసంత ఋతువు వస్తుంది. ఇలాగే సంవత్సరంలో అదే సమయంలో సదరన్ హెమిస్పియర్లో దీనికి విరుద్ధంగా ఋతువులుంటాయి. అంటే 1వ స్థానం జూన్ నెలలో చలికాలం, దీని తర్వాత 2వ స్థానం సెప్టెంబర్లో వసంత ఋతువు, దీని తరువాత 3వ స్థానం డిసెంబర్లో ఎండాకాలం, తర్వాత 4వ స్థానం మార్చిలో ఆకురాలే కాలం. వావ్! ఒకే నెలలో సగభాగంలో ఎండలైతే వేరొక సగభాగంలో చలి. ఆలోచిస్తే అద్భుతంగా ఉంది కదూ. ఇప్పుడిక క్విజ్, మెదడుకు మేతనిచ్చే క్విజ్. భూమికి తన అక్షయం మీద ఒక ప్రక్కకు వంగపోతే ఏమయ్యేది? ఒక హెమిస్పియర్లో సంవత్సరమంతా ఒకేలా సూర్యకాంతి పడుతుంది. దీని వలన వేరు కాలాలుండవు. అంటే భూమి అంతా ఒకేలా సూర్యకాంతి వస్తుందని కాదు అర్థం. భూమి మధ్యరేఖ ప్రాంతం అన్నిటికంటే ఎక్కువ సూర్యకాంతిని పొందుతుంది. ఈ భాగం తీసుకున్న ఒకేలా ఎండంతా, అంటే 365 రోజులు సూర్యుడు ఉండటం వలన ఋతువులుండవు. మరి భూమి సూర్యుని చుట్టూ తిరగకపోతే ఏమయ్యేది? ఊహించండి. ఏ ప్రాంతమైనా సంవత్సరమంతా ఒకేలా సూర్యుని వేడి పొందుతాయి. దీని వలన కూడా ఋతువులుండవు. భూమి తన చోటు తన అక్షయంపై తిరగకపోతే ఏమయ్యేది? ఎప్పుడూ ఒక అర్ధభాగం సూర్యునికి ఎదురుగా ఉండటం వలన అక్కడ సంవత్సరమంతా పగలే, మిగిలిన అర్ధభాగం ఎప్పుడు సూర్యునికి ఎదురుగా లేకపోవటం వలన అక్కడ ఎప్పుడూ రాత్రే. అంటే ఒక ప్రాంతంలో పగలు రాత్రి రావు. ప్రతి 4 సంవత్సరాలకు ఫిబ్రవరిలో ఒక రోజు ఎక్కువ వస్తుందని మీకు తెలుసా? దీనినే లీప్ సంవత్సరం అంటారు. లీప్ ఇయర్ భూమికొక రెవల్యూషన్కి 365 1/4 రోజులు పడుతుంది. ఈ 1/4 రోజు ప్రతి సంవత్సరం కలిపితే 4 ఏళ్లకి ఒక్క రోజు అవుతుంది. అదే లీప్ సంవత్సరం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరిగితే రొటేషన్కు 1 రోజు పడుతుందని, సూర్యుని చుట్టూ తిరిగితే రెవల్యూషన్కు 1 ఏడాది పడుతుందని తెలుసుకున్నారు కదూ. పిల్లలు, భూమి ఒక వైపుకు వంగినట్లు ఉండటం వలన మరియు రెవల్యూషన్ వలన మనకు అందమైన ఋతువులు ఏర్పడతాయి. భూమి యొక్క రొటేషన్ వలన పగలు రాత్రి వస్తాయి. రేయంబవళ్ళు ఋతువులన్నిటినీ ఆనందించండి. పిల్లలు, బాయ్ బాయ్.